గ్రౌండ్ రిపోర్ట్. అమరావతిలో పరిపాలనకు కేంద్రంగా రూపుదిద్దుకున్న ఐకానిక్ టవర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిపాలన మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయ్యేలా 5 టవర్స్ ను నిర్మించేందుకు టీడీపీ హయాంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. లండన్ కు చెందిన ఫోస్టర్ సంస్థ నమూనా రూపొందించింది. 4 హెచ్ఓడి టవర్స్ తో పాటు ఒక జేఏడీ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అత్యంత ఎత్తులో నిర్మించనున్న జేఏడీ టవర్ డెవలప్మెంట్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 49 అంతస్తులో నిర్మిస్తున్నారు. సీఎం కార్యాలయం సైతం ఈ టవర్ లోనే కొలువుదీరనుంది. అయితే టెర్రస్ పై హెలిప్యాడ్ కూడా నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి సంబంధించి ఐన్యూస్ ప్రతినిధి కాంతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం ఐకానిక్ టవర్స్ లో ముఖ్యమైనటువంటి శాశ్వత సచివాలయ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు చూసుకున్నట్లయితే శరవేగంగా సాగుతున్నాయని చెప్పాలి. కింద బేస్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఫస్ట్ ఫ్లోర్లో చేసేటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సచివాలయానికి సంబంధించినటువంటి శాశ్వత సచివాలయం ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతోందో కన్స్ట్రక్షన్ పూర్తిగా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి గత అంటే 2014 నుంచి 19 వరకు ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటేరియట్ కేవలం పరిపాలనకు సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే అసెంబ్లీ ప్రాంగణంతో పాటుగా ఏదైతే హైకోర్టు అన్ని ఈ ఐకానిక్ టవర్స్ ప్రాంతంలోనే వస్తాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సచివాలయ నిర్మాణానికి సంబంధించి వీటికి సంబంధించినంత వరకు కూడా జిఏడి టవర్స్ అన్ని కూడా నిర్మాణం అయితే ఇక్కడ జరుగుతోంది. ఇందులో 4 హెచ్ఓడి టవర్స్ అలాగే ఒక జిఏడి టవర్ నిర్మాణం అవుతుంది. జిఏడి టవర్ పూర్తిగా 49 అంతస్తుల భవనాన్ని అయితే ఇక్కడ జిఏడి టవర్ను నిర్మించబోతున్నారు. అందులోనే ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి 49 ఫ్లోర్స్లోనే సీఎంఓ కార్యాలయం కూడా ఉండబోతోంది. సీఎంఓ కార్యాలయంతో పాటుగా ఇక్కడ ఏవైతే ప్రస్తుతం B+G7 బిల్డింగ్కి సంబంధించినంత వరకు కూడా ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతోంది. పైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. 11.22 లక్షల చదరపు అడుగులకి సంబంధించినటువంటి దానిలో ఈ నిర్మాణం అయితే చేపడుతూ ఉన్నారు. ఇక శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా వీటిలన్నింటినీ కూడా నిర్లక్ష్యానికి గురి చేయడం వల్ల నీట మునిగిన పరిస్థితి, నీటిలోనే పూర్తిగా ఈ కింద ఉన్నటువంటి బేస్మెంట్స్ ఏవైతే స్ట్రాంగ్గా పిల్లర్స్ని దాదాపుగా 15 నుంచి 20 వేల అడుగుల లోపలికి ఈ పిల్లర్స్ని నిర్మాణం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా నీటిలో నానిపోయిన పరిస్థితి. వాటిలన్నింటినీ కూడా శుభ్రం చేసుకుంటూ వచ్చి తిరిగి వాటిపైన నిర్మాణ పనులు అనేవి చేపట్టడంతో ఈ సంవత్సరన్నర కాలంలో దాదాపుగా 1 సంవత్సరం 7 నెలలు అవుతోంది పాలనకి ప్రారంభించి. పాలన ప్రారంభం అయిన తరువాత నుంచి కూడా ఈ పనుల నిర్మాణం అనేది ఫాస్ట్గా జరుగుతున్నాయని చెప్పాలి. ఈ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం షాపోర్జీ పలోంజీ అనే సంస్థ ఈ నిర్మాణం చేపడుతోంది. ఇక ఏపీ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి అన్ని భవనాల నిర్మాణం కూడా శరవేగంగా కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అందులో ఐకానిక్ టవర్స్ కూడా శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయని చెప్పుకోవాలి. ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించినంత వరకు కూడా ఇక్కడే అసెంబ్లీ ప్రాంగణము అలాగే పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీ కమిటీ ఛాంబర్స్, లైబ్రరీ ఇవన్నీ కూడా ఇక్కడే నిర్మాణం అవుతాయి. ప్రస్తుతం శాశ్వత సచివాలయం మనం విజువల్స్లో ఏదైతే చూస్తున్నామో ఇక్కడే మరికొన్ని రోజులు అంటే దాదాపు ఇంకొక సంవత్సర కాలంలో ఈ శాశ్వత సచివాలయ భవన నిర్మాణం, ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అనేది పూర్తి చేయాలని ప్రభుత్వం ఒక డెడ్ లైన్ విధించడంతో పనులన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. మొదటి బేస్మెంట్ జరుగుతూ ఉంది. ఒకవైపు పార్కింగ్ కోసం అంటే ఈ చుట్టుపక్కల దాదాపుగా 15 నుంచి 16 ఎకరాల ప్రాంగణంలో మొత్తంగా పార్కింగ్ ప్లేస్ కూడా సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ కూడా 3 అంటే కింద నుంచి గ్రౌండ్ ఫ్లోరు అండర్ గ్రౌండ్ నుంచి కూడా ఈ పార్కింగ్ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేపడుతున్నారు. నిర్మాణ పనుల విషయంలో ఎక్కడ జాప్యం జరగకుండా ఉండేలాగా ఎప్పటికప్పుడు అటు మంత్రులతో పాటు సిఆర్డీఏ అధికారులు ఈ పనులకు సంబంధించినటువంటి వివరాలను తీసుకోవడం జరుగుతోంది. వచ్చేటువంటి అవుట్పుట్స్ని బేస్ చేసుకుని ఏవైతే
కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను వినియోగించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాల్సినటువంటి నిధులను కూడా త్వరితగతిన విడుదల చేస్తూ వీటికి నిర్మాణ పనులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను అయితే ఇప్పటికే ప్రభుత్వం చేపడుతోంది. అలాగే అమరావతికి సంబంధించి కూడా శాశ్వత రాజధానిగా అమెండ్మెంట్ని తీసుకువచ్చి రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర సహకారం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఉండడంతో అమరావతి ప్రాంతంలో ఎటు చూసినా కూడా అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతూ ఉండడమే కాదు, పూర్తిగా జంగల్ క్లియరెన్స్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా పనులన్నీ దాదాపు సంవత్సర కాలంలో అంటే 6 నెలల పాటు వీటికి సంబంధించి నిపుణుల బృందం వచ్చి వాటిని కన్స్ట్రక్షన్ తిరిగి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పే వరకు కూడా నిర్మాణ పనులేవి స్టార్ట్ కాలేదు. అయితే ప్రస్తుతం నిర్మాణ పనులు ఈ సంవత్సర కాలంలో దాదాపుగా చాలా ఫాస్ట్గా జరిగాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఐకానిక్ టవర్లో ప్రధానమైనటువంటి భాగంగా ఉన్నటువంటి శాశ్వత సచివాలయ నిర్మాణం దగ్గర ఉన్నాం. చూస్తున్నాం మనం విజువల్స్లో. ఇక నెక్స్ట్ అసెంబ్లీ ప్రాంగణం అలాగే హైకోర్టు ప్రాంగణాన్ని కూడా మీకు చూపిస్తాను. అమరావతిలో ఐకానిక్ టవర్స్లో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులన్నింటినీ ఇప్పటివరకు చూసాం. అందులో భాగంగా సచివాలయం నిర్మాణం చూసాం. ప్రస్తుతం హైకోర్టు నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ హైకోర్టు నిర్మాణ పనులకి సంబంధించి ప్రస్తుతం బేస్మెంట్ రాఫ్లింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. శాశ్వత హైకోర్టు నిర్మాణానికి కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పనులన్నింటినీ కూడా ప్రారంభించారు. మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారం ఈ హైకోర్టు భవనం ఏదైతే ఉందో మొత్తం 42 ఎకరాలలో 1048 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్ట్ని అయితే చేపడుతూ ఉన్నారు. B+G+7 బిల్డింగ్గా ఈ పనులు అయితే జరుగుతున్నాయి. మొత్తం 16 బ్లాక్స్ బేస్మెంట్ పైన బిల్డింగ్ వస్తుంది. 16 బ్లాక్స్ నిర్మాణం అయితే ప్రస్తుతం జరుగుతుందని చెప్పాలి. మొత్తం ఈ హైకోర్టు నిర్మాణానికి సంబంధించి బౌద్ధ స్తూపం ఏదైతే హైకోర్టు దగ్గర బౌద్ధ స్తూపాన్ని ఏర్పాటు చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నిర్మాణ పనులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునఃప్రారంభానికి ఏదైతే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పునఃప్రారంభానికి నరేంద్ర మోడీ ఏపీకి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా పునఃప్రారంభోత్సవం చేసిన తర్వాత నుంచి ఈ పనులు అనేవి శరవేగంగా దూసుకువెళ్తున్నాయని చెప్పాలి. ఈ నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా సిఆర్డిఏ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు ఈ పనులను పర్యవేక్షిస్తూ ఐకానిక్ భవనాలకి సంబంధించినటువంటి డిజైన్స్ ఏవైతే 2014లో వీటికి సంబంధించినటువంటి డిజైన్లను ఖరారు చేశారో దాని తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత అమరావతిలో ఈ హైకోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి తుది డిజైన్లను సిద్ధం చేయడం జరిగింది. 5 ఐకానిక్ టవర్స్లో భాగంగా అసెంబ్లీ, హైకోర్టు అలాగే సెక్రటేరియట్తో పాటు జిఏడి టవర్స్ని నిర్మాణం చేపడుతూ ఉన్నారు. ఎల్ఎన్టీ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రస్తుతం హైకోర్టుకి సంబంధించి అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి జిఏడి టవర్స్కి సంబంధించినటువంటి పనులు ఎల్ఎన్టీ సంస్థ చేపడుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు అలాగే పనుల నిర్మాణానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అంటే వేలాది కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పనులన్నీ చేపడుతున్నారు. అటు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధులను యాడ్ చేసి ఈ నిర్మాణ పనులనేవి వేగవంతంగా పూర్తి చేస్తూ ఉంది. అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం మనకి విజువల్స్లో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ప్రస్తుత హైకోర్టు. అవి తాత్కాలిక హైకోర్టుగా కూడా దానిని నిర్మాణం చేశారు. ప్రస్తుతం హైకోర్టుకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఆ హైకోర్టు నుంచే జరుగుతూ ఉన్నాయి. దానికి సమీపంలోనే ఈ శాశ్వత హైకోర్టు భవన నిర్మాణాన్ని కూడా చేపడుతున్నారు. అలాగే హైకోర్టు భవన నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతానికి దగ్గరలోనే జడ్జిలకి సంబంధించినటువంటి క్వార్టర్స్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. మరొక వైపు అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా సిద్ధమవుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక సింబాలిక్ అమరావతికి ఐకానిక్ సింబల్గా ఉండేలాగా తుది
డిజైన్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అంటే వారంలో 2 సార్లు దీనిపైన సిఆర్డీఏ ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని అధికారులతోటి పనులు ఎక్కడి వరకు వచ్చాయి, అలాగే పనులు తర్వాత ఎక్కడి వరకు జరగాల్సిన అవసరం ఉంది, నెక్స్ట్ ఏంటి అనే దానిపైన కూడా ఫోకస్ చేస్తూ పనులు మాత్రం ఎక్కడ ఆగకుండా శరవేగంగా వర్క్స్ అనేవి చేపడుతూ ఉన్నారు. ఈ హైకోర్టు నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా 7 అంతస్తుల నిర్మాణం అయితే జరుగుతుంది. మొత్తం B+G+7 బిల్డింగ్ గా ఈ హైకోర్టు 2.5 సంవత్సరాల సమయం పడుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం హైకోర్టు భవన నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఐకానిక్ టవర్స్లో అత్యంత ప్రధానమైనది, ప్రముఖమైనది, అతిపెద్ద జిఏడి టవర్ నిర్మాణం జరిగే ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. జిఏడి టవర్ నిర్మాణానికి సంబంధించి కూడా ఈ ఐకానిక్ టవర్స్లో మొత్తం ఏవైతే 7 టవర్స్ ఉంటే అందులో 4 టవర్స్ హెచ్ఓడి టవర్స్, ఒక జిఏడి టవర్గా దీన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. ఒక జిఏడి టవర్ ఏదైతే ఉందో మొత్తం 49 ఫ్లోర్లతోటి ఈ జిఏడి టవర్ నిర్మాణం అయితే చేపడుతున్నారు. ఎన్సీసీ కంపెనీ ఈ జిఏడి టవర్ల నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్ట్ని సొంతం చేసుకుంది. ఇక దీనికి సంబంధించినటువంటి బేస్మెంట్ పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతూ ఉన్నాయి. దగ్గరకు బేస్మెంట్ పనులు అనేవి కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ జిఏడి టవర్ పైననే 42 అంతస్తుల పైన ఏదైతే హెలీప్యాడ్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా హెలీప్యాడ్ సెక్రటేరియట్ పైననే లాంచ్ అయ్యేలాగా, జిఏడి టవర్ పైన లాంచ్ అయ్యేలాగా కూడా పెడుతూ ఉన్నారు. ఈ శాశ్వత నిర్మాణాలకి సంబంధించినటువంటి పనులైతే శరవేగంగా పూర్తి చేస్తున్నారని చెప్పాలి. అమరావతి ప్రాంతంలో పూర్తిగా ఎటు చూసినా కూడా నిర్మాణ పనులు అనేవి చకచక సాగుతుండడము, ఎక్కడ చూసినా కూడా కాంక్రీట్ పనులు జరుగుతుండడంతో మొత్తం దాదాపుగా 15 లక్షల చదరపు అడుగులకి సంబంధించినటువంటి ఈ మెయిన్ జిఏడి టవర్ బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే సాగుతూ ఉన్నాయి. నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పనులను చేపడుతూ ఉన్నారు. అలాగే ఐకానిక్ టవర్స్లో ముఖ్యంగా ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి ప్రజల నుంచి కూడా ఏదైతే నిర్మాణానికి సంబంధించి ప్రజల నుంచి కూడా డిజైన్స్కి సంబంధించినటువంటి సెలెక్షన్ విషయంలో కూడా ప్రజల నుంచి కూడా కొంత వారి దీన్ని కూడా తీసుకున్న తర్వాతనే ఈ డిజైన్స్ అన్ని చేపట్టడం జరిగింది. నిర్మాణ పనులకి సంబంధించి కూడా మొత్తం పనులన్నింటినీ కూడా ఇప్పటికే శరవేగంగా పూర్తి చేయడంతో పాటు ఇక్కడ ఈ జిఏడి టవర్ నిర్మాణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొత్తం పరిపాలన అంతా కూడా ఇక్కడి నుంచే జరిగేలాగా డిజైన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయంగా కూడా ఈ జిఏడి టవర్స్కి సంబంధించి మొత్తం పరిపాలన కాంప్లెక్స్ అంతా కూడా ఇక్కడే, అన్ని శాఖలకి సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా ఇక్కడి నుంచే చేపట్టాలని కూడా నిర్ణయించారు. దానికి సంబంధించి వర్క్స్ అయితే మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది ప్రభుత్వం అనే చెప్పాలి. ఈ జిఏడి టవర్ నిర్మాణానికి మొత్తం 5,500 కోట్లతోటి ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేపడుతూ ఉన్నారు. మొత్తం అమరావతికి ఒక పునర్జన్మ వచ్చిందని చెప్పాలి. 9 నగరాలు 50 అంతస్తులతోటి ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడం అనేది ఒక ప్రత్యేక ఇదిగా తీసుకోవాలని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పైన ఒక ప్రత్యేక శ్రద్ధ కనబరిచినటువంటి కేంద్రం దీనికి సంబంధించినటువంటి ఏవైతే పనులకి సంబంధించినటువంటి విషయంలో చొరవ చూపిస్తుందనే చెప్పాలి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు, అలాగే జిఏడి బిల్డింగ్, పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు కూడా ఈ ప్రాంతంలోకే వచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏదైతే హైదరాబాద్కి ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారో, అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికంగా నిలిచేలాగా ఈ ఏవైతే కట్టడాలు అనేవి అయితే కొనసాగుతున్నాయి, అన్నీ కూడా అంటే
5 టవర్స్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ టవర్లలో సాధారణ పరిపాలనా విభాగం నుంచి అన్ని శాఖలకి సంబంధించినటువంటి పరిపాలనను ఇక్కడి నుంచి చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన పనులు అయితే ఇప్పటికే చకచక జరుగుతున్నాయని చెప్పాలి. మొత్తం ఈ జిఏడి టవర్స్ ఖర్చు ఏదైతే ఉందో 844 కోట్ల రూపాయలతోటి ఈ ఒక్క మొదటి టవర్ ఏదైతే ఉందో దానికి 844 కోట్ల రూపాయలతోటి ఈ హెచ్ఓడి కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. సుమారు 145 విభాగాలు కలిసి ఇక్కడ పనిచేసే విధంగా ఈ కన్స్ట్రక్షన్ అనేది కొనసాగుతుంది. వీటి పని సామర్థ్యం, అలాగే కార్యాలయ స్థలాలు, వివిధ సౌకర్యాలు, బేస్మెంట్ పార్కింగ్ లాంటివన్నిటికీ కూడా ప్రతి బిల్డింగ్కి కూడా బేస్మెంట్ పార్కింగ్ అనేది చేపడుతూ ఉన్నారు. ఇక సచివాలయం హెచ్ఓడి భవనాలకి సంబంధించినంత వరకు కూడా ఛాంబర్లు, అలాగే ఆఫీసులు ఇలాంటివన్నిటినీ కూడా ఏవైతే సమావేశ మందిరాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సిబ్బందికి సాధారణ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కల్పించేలాగా కూడా ఈ ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. మొత్తం 32 ఎకరాలలో ఈ మొదటి జిఏడి టవర్ నిర్మాణం అయితే చేపడుతూ ఉన్నారు. మొత్తం 4,85,000 చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాలో ఈ టవర్ బేస్మెంట్ సుమారు 1,05,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పార్కింగ్ అయితే ప్రతిపాదించబడిందని చెప్పాలి. మొత్తం 900 మీటర్ల పొడవున 139 మీటర్ల వెడల్పుతోటి పాలవాగు యొక్క 2 వైపులా కూడా సమానంగా ఈ ఏదైతే బిల్డింగ్ విస్తరించిందని చెప్పాలి. ఒకవైపు ఏదైతే పాలవాగుకి ఒకవైపు 2 టవర్లు మరియు మరొక వైపు 3 టవర్లతోటి శాసనసభ భవనం మరియు ఈ టవర్ల స్థానానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయడంతో నిర్మాణానికి సంబంధించినటువంటి ఎమ్యూనిటీ బ్లాక్లు, స్టీల్ బేస్మెంట్స్, రాఫ్ట్ ఫౌండేషన్లు, వాటర్ ప్రూఫింగ్, అలాగే డెక్ షీట్ ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా పూర్తిగా పనులని శరవేగంగా చేపడుతుందని చెప్పాలి. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినంత వరకు కూడా జిఏడి భవనం ఏదైతే ఉందో 49 అంతస్తుల జిఏడి భవనం సాధారణ పరిపాలన అంతా ఈ భవనం నుంచి, అలాగే సీఎంఓ కార్యాలయం కూడా ఇదే భవనంలో ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణం అనేది శరవేగంగా కొనసాగుతుంది. అమరావతి రాష్ట్ర రాజధాని శరవేగంగా పనులతోటి చకచక పనులన్నీ జరుగుతూ ఉండడము, అలాగే ఐకానిక్ టవర్స్లో భాగమైనటువంటి అసెంబ్లీ నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే గనక మొత్తంగా ఈ అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి అటు అసెంబ్లీతో ప్రాంగణంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణ పనుల విషయానికి చూసుకుంటే మొత్తం పనులన్నీ చకచక సాగడమే కాదు, నిర్మాణ పనుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం ఎంత ప్రాముఖ్యంగా జరుగుతుందో అసెంబ్లీ అనేది కూడా అంతే ముఖ్యంగా చెప్పుకోవాలి. అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి ఎటు చూసినా అమరావతి ప్రాంతంలో ఎటు చూసినా కూడా వాహనాలతోటి ఈ నిర్మాణ పనులు జరిగేటువంటి ఇదే కనిపిస్తుంది, దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఈ అసెంబ్లీ కమిటీకి సంబంధించినంత వరకు టవర్ లండన్ ఫోటోస్ సంస్థ దీన్ని నిర్మిస్తూ ఉంటే అసెంబ్లీకి సంబంధించినంత వరకు కూడా ఫస్ట్ ఫ్లోర్లో అసెంబ్లీ, అలాగే కౌన్సిల్ హాల్స్, మినీ ఛాంబర్స్, క్యాంటీన్ ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సెకండ్ ఫ్లోర్లో అసెంబ్లీ కమిటీ ఛాంబర్స్, లైబ్రరీ ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అసెంబ్లీ నిర్మాణంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని చెప్పాలి. అసెంబ్లీకి సంబంధించినంత వరకు కూడా 200 మీటర్ల ఎత్తుతోటి కింద ఒక భారీ పిల్లర్ని అరేంజ్ కడుతున్నారు. ముందు ఆ 200 మీటర్ల పిల్లర్ నిర్మాణం జరిగిన తర్వాత పైన 3 ఫ్లోర్లతోటి G+3 బిల్డింగ్ని ఆ పిల్లర్ పైన నిర్మిస్తారు. ఆ అసెంబ్లీ బిల్డింగ్ మొత్తంగా పైకి వెళ్ళిన తర్వాత
అమరావతి ప్రాంతం అంతా కూడా కనిపించే విధంగా ఈ డిజైన్ అయితే చేపట్టడం జరిగింది. ఇక అసెంబ్లీ నిర్మాణ పనులు దాదాపుగా స్టార్ట్ అయ్యాయి. ఫౌండేషన్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా చేస్తున్నారని చెప్పాలి. ఇక ఎల్ఎన్టీకి సంబంధించినంత వరకు కూడా ఎల్ఎన్టీ అలాగే టవర్ లండన్ ఫోటోస్ సంస్థ కూడా ఈ నిర్మాణ పనులను చేజెక్కించుకుంది. అసెంబ్లీకి సంబంధించినటువంటి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఐకానిక్ అసెంబ్లీ పైలింగ్కి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం విజువల్స్లో చూపిస్తూ ఉన్నాము. ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు కూడా రాజధాని అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూములన్నిటిలో కూడా పనులనేవి రాజధానిలో ఎటు చూసినా వేలాది మంది కార్మికులు, వాహనాలు, యంత్రాలు, భారీ నిర్మాణ సామాగ్రియే దర్శనమిస్తోంది. ఇక రాజధాని అమరావతి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జడ్జీలు, ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, ఐఏఎస్ల భవన నిర్మాణ సముదాయాల పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులకి సంబంధించినటువంటి రిటర్నబుల్ ప్లాట్లకి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హ్యాపీనెస్ట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులకి సంబంధించినటువంటివి కూడా పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని చెప్పుకోవాలి. ఇక అమరావతి రాష్ట్ర రాజధానికి ఐకానిక్ టవర్స్ అనేవి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయని చెప్పాలి. ఒకవైపు 4 భవనాలు, అటు ఒక ప్రత్యేకమైనటువంటి జిఏడి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ జిఏడి బిల్డింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతూ ఉంటే, హైకోర్టు దగ్గర వచ్చేటువంటి బౌద్ధ స్తూపం ఏదైతే ఉందో అది మరొక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. ఇక అసెంబ్లీ బిల్డింగ్ ఏదైతే ఉందో అసెంబ్లీ బిల్డింగ్ కూడా 200 మీటర్ల ఎత్తులో 200 మీటర్ల ఎత్తు వరకు కూడా కింద బేస్మెంట్ పిల్లర్ని అరేంజ్ చేసి ఆ పిల్లర్ పైన 3 ఫ్లోర్ల అసెంబ్లీ హాల్ని నిర్మిస్తున్నారు. అసెంబ్లీ, చైర్, కౌన్సిల్, అలాగే కౌన్సిల్ హాల్స్తో పాటు అసెంబ్లీలో ఉండేటువంటి క్యాంటీన్ కూడా అక్కడే నిర్మించడం జరుగుతుంది. అసెంబ్లీ పైకెక్కినట్లయితే అమరావతి రాష్ట్ర రాజధాని ఏదైతే ఆంధ్రప్రదేశ్కు ఉందో అమరావతి ప్రాంతం అంతా కూడా చూసే విధంగా ఈ అసెంబ్లీ పైనుంచి కనిపించే విధంగా కూడా డిజైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు ఒకవైపు శరవేగంగా జరుగుతుంటే ఈ ఐకానిక్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 2.5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చేలాగా ప్రభుత్వం కృషి చేస్తోంది. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, అమరావతి నుంచి.